కార్యక్రమంలో సమాధానాలు ప్రకటిస్తూ ఉన్నామండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క కృపను బట్టి ఈ మధ్యకు వచ్చి ఇలాగా దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ప్రకటించబడిన ఈ మాటలు వినివారందరికీ మేలు కలగజేసేవిగా ఉన్నాయండి. దేవుని గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని రాయబడిందండి. దేవుని మాట మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మనకి ఎంతో మేలు కలుగుతుందని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. అసలు ఏంటి దేవుని మాట అంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనేది దేవుని మాట అండి. ఒక మనిషి పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనుషులంగా మనం ఎలా ఉన్నాము అని అంటే, పాపాల చేత అపరాధాల చేత చచ్చిన వారమై ఉన్నాం. అయితే మనలో ఉన్న ఆత్మ ఏం కోరుకుంటుందనంటే, దేవుడు కావాలి దేవుడు కావాలి అనే ఆశతో ఏం చేస్తుంది ఈ ఆత్మ అనంటే, దేవునికి ఏదేదో చేయాలి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు దేవుడు ఏం కోరుకుంటున్నాడని వెతుకుతా మన మనసుకు తోచిందల్లా దేవునికి చేస్తున్నాం. అందుకనే బలులు అర్పిస్తూ ఉన్నాం. అందుకనే మనం ఏవేవో మొక్కుబడులు మొక్కుకొని వాటిని తీర్చుకుంటూ ఉన్నాం. ఇలాగా ఎన్నో రకాలుగా మనకు మనం సంతృప్తి చెందుతున్నాం, దేవుడికి ఇదే కోరుకుంటున్నాడేమో అని. అయితే దేవుడు కోరుకున్నది ఏంటంటే, మనందరము పరిశుద్ధులంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకు అలా కోరుకుంటున్నాడు అని అంటే, మనందరినీ దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో చేశాడండి. తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనల్ని చేసినప్పుడు పాపం వల్ల మనందరము పాపులంగా తయారైపోయాం. పరిశుద్ధత మనలో నుంచి వెళ్ళిపోయింది, పాపం మనలోనికి వచ్చింది. దేవుడు పరిశుద్ధుడు కనుక మనకే దేవునికి దూరం ఏర్పడింది. అయితే తన బిడ్డలం కాబట్టి మనం తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టి ఉండలేక మన పాపాన్ని ఎలాగైనా పరిహరించాలని ఆ పాప పరిహారం కోసం ఆయనే నరునిగా ఈ లోకానికి వచ్చి, దేవుడు అనే వానికి శరీరం ఉండదండి, ఆయన ఆత్మ. అయితే ఆత్మ అయ్యున్న దేవుడు మనందరి పాపాల కొరకు రక్తం ఎలా చిందించగలడు? కాబట్టి ఆయన మనిషిగా యేసుక్రీస్తు అనే నామముతో ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మనందరి పాపాల కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. ఆయన రక్తం కార్చాడు. ఆయన కొరకు ఏం రాయబడిందనంటే, మృతులను సజీవులుగా చేయు దేవుడు అని రాయబడిందండి. ఎవరు మృతులు అని అంటే, మనందరము బ్రతికే ఉన్నాం. అయితే మనం బైబిల్ గ్రంథంలో మనందరి కోసం ఒక మాట రాయబడింది. ఎవరు ఒక్కరికి సంబంధించింది కాదండి, ఇది అందరి కోసం రాయబడింది. ఏమనంటే, అందరూ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నామంట. మనం బ్రతుకుతున్నాం కానీ మనలో ఉన్న ఆత్మ మరణ స్థితిలో ఉందండి. ఇలాంటి మరణ స్థితిలోనే మన ఈ శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోతే మన గమ్యం ఏంటంటే నరకం అన్నమాట. ఇలాంటి నరకంలో నుండి ఎవ్వరూ మనల్ని తప్పించలేరు. కనుక మనలో ప్రాణం ఉండగానే, మనలో ఈ ఆయుష్ దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆయుష్లోనే ఈ దినమందే ఈ క్షణమందే రక్షకుడిని మనం వెతకాలి. ఆ రక్షకుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వద్దకు వచ్చి, అయ్యా పాపినైనా నా కొరకు నీవు రక్తం చిందించావని నేను నమ్ముచున్నాను, ఈ క్షణమే నా పాపాలు క్షమించు అని ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన మన ప్రతి పాపమును కడిగేస్తాడండి. ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా చేయును అని రాయబడిందండి. కాబట్టి ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడిగి వేసుకుని మనం పరిశుద్ధులమవుతాం. అప్పుడు పరిశుద్ధులుండే ఆ పరలోక పట్టణంలో పరిశుద్ధుడైన దేవుడు యుగయుగాలు జీవించే ఆ యొక్క పరలోక పట్టణంలో మనకి ఉండే అవకాశం కలుగుతుందండి. లేకపోతే ఈ లోకంలో మనం బాధలు అనుభవిస్తానే, ఈ లోకంలో సుఖంగా బ్రతికినా కష్టంగా బ్రతికినా, ఉన్నవానిగా బ్రతికినా లేనివానిగా బ్రతికినా, ఎలాంటి స్థితిలో మనం ఈ లోకంలో బ్రతికినా మన గమ్యం ఏంటనంటే నరకం అయిపోతుందండి. యేసుక్రీస్తు ప్రభువారు అనగా రక్షకుని యందు మన నమ్మిక ఉంచకపోతే, రక్షకుడు నేను రక్షిస్తాను నా యొద్దకు రండి అని ఆ పిలిచిన మాటను మీరు నమ్మకపోతే కనుక మన గమ్యం నరకం అయిపోతుంది. కాబట్టి దేవుని మాటల యందు విశ్వాసం ఉంచండి. ఆయన అంటున్నాడు కదా, నేను లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను, అయ్యో లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా నేను చేతులు చాపుతున్నాను అంటున్నాడండి. మనం అనుకోం ఈయన నాకు సంబంధించిన దేవుడు కాదు, ఈయన ఎవరు 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 ఈయన మాటలు మాకు వినబడకూడదు అని చెవులు మూసుకోవచ్చు. అయితే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడనంటే,
ఆయన చెమట కూడా రక్తంగా మారే విధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు మన అందరి కోసం యాతన పడ్డాడండి. అంత గొప్ప దేవుడిని గుర్తించకుండా ఇన్ని రోజులు గడిచిపోయాయేమో. ఈరోజు మరొకసారి ప్రేమించి దేవుడి మాటలు మీకు తెలియజేస్తూ ఉండగా, ఈ సమయంలో మీ హృదయంలో దేవునికి కొంచెం చోటు ఇవ్వండి. దేవుడు మీ జీవితాన్ని అద్భుతమైన రీతిగా మారుస్తాడు. అంతేకాదు, ఈ లోకంలో మీకు వ్యాధి బాధలు ఎలాంటి పరిస్థితులున్నా వాటన్నిటిలో నుండి కూడా దేవుడు నెమ్మది అనుగ్రహిస్తాడు. యుగయుగాలు ప్రశాంతతలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. స్తోత్రం నాయన. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, కృపగల దేవ, నీకే స్తుతులు స్తోత్రాలయ. అవును తండ్రి ప్రభువా, ఎంతగానో నీ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్న దేవా, నీకే స్తోత్రాలయ. అవును తండ్రి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ మాట నన్న తండ్రి ఎవరి గురించి అంటే నీ గురించి కలిగిన మాట మేము వింటే విశ్వాసం కలుగుతుంది ప్రభువా. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలు నెమ్మదిస్తుంది, ధైర్యం లేని వారిని ధైర్యపరుస్తుంది నాయన తండ్రి ప్రభువా. ఆదరణ లేని వారికి ఆదరణ ఇస్తుందని అట్టి మాట ప్రతి ఒక్కరు వినగల చెవులను, గ్రహింపగల మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి. అవును తండ్రి, నీవే లోక రక్షకుడు అని వారి నమ్మి విశ్వసించడానికి సహాయం దయచేసయ్యా. నీకే స్తోత్రాలయ. నేను దర్శిస్తే కానీ ఎవరు నా యొద్దకు రారంటున్నావు కదా ప్రభు. అవును తండ్రి, విత్తబడిన నీ వాక్యం నడతండి ప్రభ ప్రతి ఒక్క హృదయాల్లో నడతండి ప్రభ నన్ను ఫలించడానికి, వారిని దర్శించడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ సమయం అందు ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించండి ప్రభు, ఆకర్షించండి ప్రభా. నీవే లోక రక్షకుడవని నమ్మి విశ్వసించడానికి సహాయం దయచిన. అవును తండ్రి, మా యొక్క పాపములు ప్రాయశ్చిత్తం చేయడానికి అవును తండ్రి నాన్న నీ యొక్క ప్రాణం నన్ను మా కోసం అర్పించావు తండ్రి. అవును తండ్రి, నీ యొక్క రక్తదారులు మా కోసం చిందించావు తండ్రి. అవును తండ్రి, మా కోసం సిలువకు అప్పగింపబడ్డావు తండ్రి నాన్న. ప్రతి ఒక్కరూ నీవే నిజమైన దేవుడు అని, జయముగల దేవుడు అని, నీ యందే నిత్య జీవం ఉందని వారి నమ్మి విశ్వసించడానికి సహాయం దయచేయండి. అవును తండ్రి, ఇంతవరకు నాయన తండ్రి ప్రభా, అవును తండ్రి, పాపులమైన మమ్మల్ని మా కోసం నాయన తండ్రి నువ్వు ప్రాణం పెట్టావు తండ్రి. అవును తండ్రి, నువ్వు పరిశుద్ధుడు కనుక మమ్మల్ని పరిశుద్ధమైన జీవితం జీవించమన్నా తండ్రి. అటువంటి పరిశుద్ధ జీవితం ప్రతి ఒక్కరూ జీవించి నీవే లోక రక్షకుడవని నమ్మి విశ్వసించడానికి నానా తండ్రి ఈ సమయం ముందు ప్రతి ఒక్క హృదయాన్ని తట్టి నాన్న తండ్రి నీ తట్టు తిరిగి నాన్న నీవే లోక రక్షకుడవని నమ్మి విశ్వసించి రక్షణ పొందుకోవడానికి కూడా సహాయం దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.